సన్యాసి ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను దేవకి, చెప్పు. నాగేశ్వరి కాదు, నాగేశ్వరి రూపంలో కొంతకాలం మీ ఇంట్లో ఉన్న దైవశక్తి. ఈ అమ్మాయిని వైదేహి తన స్థావరంలో బంధించానని చెప్పింది. నిజమే, మేం వెళ్ళి విడిపించి తీసుకుని వచ్చాం. అలాగా? మరి నాగేశ్వరి రూపంలో ఉన్న దుష్టశక్తి ఇప్పుడు ఎక్కడుంది? మీ ఇంట్లోనే ఉంది. మా ఇంట్లో ఉన్నది దుష్టశక్తా? మరి మా అమ్మాయి నాగేశ్వరి? నాగేశ్వరి ప్రస్తుతం దుష్టుల చేతుల్లో చిక్కుకుపోయి ఉంది. ఆమెని రక్షించడం కోసం మేము ఆలోచనలో ఉన్నాం. దయచేసి నాగేశ్వరిని ఎలాగైనా రక్షించండి ప్లీజ్. ఇదిగోండి, మా ఇంట్లో ఉన్న దుష్టశక్తి దగ్గర ఉన్న లాకెట్ ఇది. దీన్ని మీకు అప్పగించడానికి ఇక్కడికి వచ్చాను. ఈ లాకెట్ నీ చేతికి ఎలా వచ్చింది? తను నాగేశ్వరని మమ్మల్ని నమ్మించడానికే ఇచ్చింది. ఈ లాకెట్ ఒరిజినలో డూప్లికేటో, ఇంట్లో ఉన్నది మా అమ్మాయో కాదో తెలుసుకోవాలని వచ్చాను. ఇంట్లో ఉన్నది దుష్టశక్తి అని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు ఈ లాకెట్ సంగతి తేల్చాలి. ఇది ఒరిజినలే. దీని సహాయంతో మన నాగేశ్వరిని రక్షించొచ్చు. ఆ దుర్మార్గులని అంతం చేయొచ్చు. పదండి. గురువుగారు, రామాతాండ. గురువుగారు, నాగేశ్వరి ఇప్పుడు మన గుప్పెట్లోకి వచ్చింది. ఇక స్వర్ణ విగ్రహాన్ని బయటకు తీసి సొంతం చేసుకోవడమే తరువాయి. ఆ మహత్కార్యం కూడా మీ చేతుల మీదుగా జరగాలని మీ శిష్యుడిగా నా కోరిక. నీ గురుభక్తి చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మార్తాండ. కానీ స్వర్ణ విగ్రహం బయటికి తీయటానికి కేవలం నాగేశ్వరి మాత్రమే సరిపోదు. మరింకేం కావాలి గురువుగారు? నాగేశ్వరికి చూపును ప్రసాదించే లాకెట్ ఒకటి ఉంది. దాంతో నాగేశ్వరికి చూపును తెప్పించి ఆ తరువాత నాగేశ్వరిని నదిలోకి దించాలి. ఆ లాకెట్ ఇప్పుడు ఎక్కడుంది? వైదేహి దగ్గరుంది. వైదేహి దగ్గరుందా? అయితే అది మనకు దక్కదు గురువుగారు. ఎందుకని? నాగేశ్వరిని తను తీసుకొస్తే నేను దాని కళ్ళు కప్పి తీసుకొచ్చేశాను. ఇప్పుడు నేను దానికి శత్రువుని. మరి ఆ లాకెట్టు నాకెలా ఇస్తుంది? నువ్వడిగితే ఖచ్చితంగా ఇవ్వదు. వైదేహిని ఇక్కడికి పిలిపించు, దాంతో నేను మాట్లాడతాను. అలాగే గురువుగారు. రే, మీరెళ్ళి వైదేహిని గురువుగారు రమ్మన్నారని ఆయన మాటగా చెప్పి తీసుకురండి. అలాగే.
ఏయ్, దీన్ని తీసుకురండి రా. నాగేశ్వరి, నాగేశ్వరి, నాగేశ్వరి. బాబు సిద్ధార్థ, ఇప్పుడేనా రావడం? అవును అంకుల్, బాగున్నావా సిద్ధార్థ? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఒక నిమిషం. ఓకే. సిద్ధార్థ, నువ్వు చెన్నై వెళ్ళి దాదాపు 2 నెలలు అవుతుంది. కనీసం మధ్యలో ఒకసారైనా వచ్చి వెళ్ళి ఉండొచ్చు కదా. నేను రావాలని అనుకున్నాను అంకుల్, కానీ కుదరలేదు. వ్యాపారం దగ్గరుండి చూసుకోకపోతే ఆ తర్వాత నష్టాలు చెవి చూడాల్సి వస్తుంది. తీసుకోండి. అన్నట్టు నాగేశ్వరి ఏదండి? గదిలో ఉండాలి, పిలుస్తాను. నాగేశ్వరి, నాగేశ్వరి, నాగేశ్వర్ కనిపించడం లేదండి. ఏంటి, నాగేశ్వరి కనిపించడం లేదా? నాగేశ్వరి ఇంట్లోనే ఉంది కదమ్మా. అసలు మీరు తీసుకొచ్చిన అమ్మాయి నాగేశ్వరి కాదేమోనని నా అనుమానం. దేవకి అక్క హాస్పిటల్కి వెళ్లకుండా సర్పవనం వెళ్ళిందేమోనని నా అనుమానం. సర్పవనం వెళ్ళిందా? ఏంటి నువ్వు అనేది? అసలు నాగేశ్వరి కాదంటున్నారేంటి? మీరు చెప్పేది నిజమా? నిజమనే అనుకుంటున్నాను. నువ్వు చెప్పేది నిజమో లేక నీ అనుమానమో ఒక్క ఫోన్ కాల్తో తెలిసిపోతుంది. సిద్ధార్థ, హాస్పిటల్ ఫోన్ చేసి మీ ఆంటీ ఉందేమో కనుక్కో. అలాగే అంకుల్. ఆ నెంబర్ చెప్పండి అంకుల్. 55154579. హలో, అక్కడ మైత్రిని ఒక పేషెంట్ కోమాలో ఉండాలి. ఆమె అటెండెంట్ సులోచన గారిని కాస్త పిలుస్తారా? ఒక్క నిమిషం లైన్లో ఉండండి. సరేనండి. హలో, ఎవరు? భామ, నేను సిద్ధార్థని మాట్లాడుతున్నాను. అక్కడికి ఆంటీ వచ్చిందా? రాలేదు బాబు. ఏమైంది? ఆ, నువ్వు ఎక్కడ రావు? ఏం లేదు బామ్మ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆంటీ హాస్పిటల్కి వెళ్ళలేదు అంకుల్. అయితే ఖచ్చితంగా సర్పవనానికి వెళ్ళుండాలి. మరి నాగేశ్వరం ఏమైనట్టు? పదండి, సర్పవనం వెళ్దాం. అన్ని సస్పెన్స్లు అక్కడ విడిపోతాయి.
వైదేహి, వీళ్ళేంటి రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు? వైదేహి, నిన్ను రమ్మని మార్తాండ గురువుగారు పంపారు. ఎందుకు రమ్మన్నాడు? నీ దగ్గర లాకెట్ ఉందంట కదా, దాని గురించి మాట్లాడడానికి రమ్మన్నాడు. నేను రాకపోతే ఏం చేస్తాడు? నాగేశ్వరిని చంపేస్తాడు. నాగేశ్వర్ని చంపితే మార్తాండకు కూడా నష్టం. నీకు కూడా నష్టం కదా, అందుకే నిన్ను రమ్మని మార్తాండ గురువు గారు తన మాటగా చెప్పమన్నారు. సరే, వస్తాను. అయితే పద వెళ్దాం. ముందు మీరు పదండి, మేము వస్తాం. వైదేహి, లాకెట్ ఏమో ఇప్పుడు దేవకి దగ్గర ఉండిపోయింది. ఆ మార్తాండగాడేమో లాకెట్ నీ దగ్గర ఉంది అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు? కనీసం లాకెట్ అయినా మన దగ్గర ఉంటే వాడిని బెదిరించడమో వాడితో బేరం కుదుర్చుకోవడమో చేసేవాళ్ళం. ఇప్పుడు మన దగ్గర లాకెట్ లేదని తెలిస్తే వాడు అస్సలు మన మాట వినడు. ఈశ్వరి, ఇప్పుడేం చేద్దామో చెప్పు. మార్తాండ దగ్గరికి లాకెట్తోనే వెళ్దాం. లాకెట్ మన దగ్గర లేదు కదా ఈశ్వరి. ఒరిజినల్ లాకెట్ మన దగ్గర లేకపోవచ్చు, కానీ డమ్మీని రెడీ చేయడం మన చేతుల్లోనే ఉంది కదా. పదండి వెళ్దాం. నన్ను క్షమించమ్మా. ఇన్నాళ్ళు ఆ దుష్టులతో కలిసి చేయకూడని ఎన్నో దుర్మార్గపు పనులు చేశాను. వాటన్నిటికీ ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నాను. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయానమ్మా. నన్ను క్షమించు. మీరు మారాలనే కదా మేం కూడా ప్రయత్నించింది. మీరు మారారు, మాకంతే చాలు. ఆ దుర్మార్గుల వల్ల నాగేశ్వరి ప్రాణాలకు ముప్పొస్తుందేమోనని చాలా భయంగా ఉంది. దయచేసి నా బిడ్డను రక్షించమ్మా. నా బిడ్డ నాకు కావాలి. నాగేశ్వరిని ఎలా రక్షించాలో నాకు బాగా తెలుసు. మీరేం భయపడకండి.
వాళ్ళు చాలా దుర్మార్గులు. కనీసం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా బాగుండేది. దేవకక్క బండి వెళ్తుంది. అంకుల్ కొంచెం స్పీడ్గా వెళ్ళండి. నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? నిన్ను మా స్థావరానికి తీసుకువచ్చాం. ఏం భయపడకు, నీ ప్రాణాలకు ఎలాంటి ఆపద రాదు. సర్పవనం నదిలోంచి విగ్రహాన్ని బయటకు తీసేంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. నేను ఆ విగ్రహాన్ని బయటికి తీయను. ఎలా తీయవో నేను చూస్తాను. మార్తాండ, వైదేహి దగ్గర నుంచి లాకెట్టు తీసుకుని నాగేశ్వరికి చూపు తెప్పించి నేరుగా సర్పవనం నదికి తీసుకువెళదాం. అలాగే గురువుగారు. మరో ముఖ్యమైన విషయం, వైదేహి దగ్గర నుంచి లాకెట్టు తీసుకోగానే వైదేహిని, దాంతో పాటు ఉన్న ఈశ్వరిని అంతం చేసి. మీ ఆశీర్వాదం ఉంటే ఏమైనా చేస్తాను గురువుగారు. వైదేహికి కబురు చేయటానికి వెళ్ళిన మన వాళ్ళు వచ్చి చాలాసేపు అయింది. మరి వైదేహి ఇంకా రాలేదేమిటి? గురువుగారు, ఆ వైదేహి సామాన్యురాలు కాదు. అది జిత్తుల మారి నక్క. అది రావడానికి ఆలస్యం అవుతుందంటే అదేదో పెద్ద ఉపాయంతోనే ఇక్కడికి వస్తున్నట్టు లెక్క. ఎందుకైనా మంచిది, మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ నాగేశ్వరి మన దగ్గర ఉన్నంత వరకు దాని చిత్తులు మారి వేషాలు మన దగ్గర చెల్లం. రాని అదే మనం ఆ నది తేల్చుకుందాం. ఏంటి వైదేహి, మాంత్రికంలో నువ్వు నన్నే మించిపోయేలా ఉన్నావు? ఎక్కడ గురువుగారు, మీలాంటి పుణ్యాత్ములు అప్పుడప్పుడు అడ్డుకుంటూనే ఉన్నారుగా. తెలిసిందిగా, మర్యాదగా ఆ లాకెట్టిలా ఇవ్వు. కనీసం ప్రాణాలతోనైనా ఉంటావు. బెదిరిస్తున్నారా? కాదు, హెచ్చరిస్తున్నాను. 100 గుడ్లను తిన్న రాబందువు ఒక్క గాలివానకి కొట్టుకుపోతుందట. అంటే నేను నీ చేతుల్లో చస్తాననే? అంత మాటెందుకులే గురువుగారు, మీ దగ్గరున్నది నిజమైన నాగేశ్వర్ అనుకుని అమాయకత్వంతో మాట్లాడుతున్నారు. నిజమైన నాగేశ్వరి మా దగ్గరుంది.
నాగేశ్వరి మాత్రమే కాదు, ఆ లాకెట్ కూడా మా దగ్గరే ఉంది. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు ఆడవలసిన కర్మ నాకేంటి? విజయం మీదే అని గుడ్డిగా విర్రవీగుతున్నారుగా, అందుకే మీ కళ్ళు తెరిపించడం కోసం వచ్చాను. మర్యాదగా నిజం చెప్పకపోతే నీ అంతు చూస్తాను. నువ్వు నన్నేమీ చేయలేవు. నా గురించి తెలిసే ఇలా విర్రవీగుతున్నావా? రాదేవకి, నువ్వేం కథ చెప్పబోతున్నావు? కథ కాదు, నిజం. నిజమైన నాగేశ్వరి ఇప్పుడు నా దగ్గర ఉంది. నాగేశ్వరి, నిజమైన నాగేశ్వరి మాత్రమే కాదు, అసలైన లాకెట్ కూడా నా దగ్గరే ఉంది. నన్ను నమ్మండి, నేనే నాగేశ్వరిని. కాదు కాదు, నేనే నాగేశ్వరిని. కాదు, నేనే నాగేశ్వరిని. నన్ను నమ్మండి. కాదు, నేనే నాగేశ్వరిని. ఇప్పుడు నిజమైన నాగేశ్వరి ఎవరో చెప్పకపోతే స్వర్ణ విగ్రహం పోయినా పర్వాలేదని ముగ్గురిని చంపేస్తాను. నన్నేం చేయకండి, నేనే నిజమైన నాగేశ్వరిని. కాదు, నేనే నాగేశ్వరిని. ఆపండి, వీళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నారు. నేనే నాగేశ్వరిని, నన్ను నమ్మండి. నిజమైన నాగేశ్వరి ఎవరో మీరు చెప్పడం కాదు, నేను చెప్తాను. ఇప్పుడు నేను మీ ముగ్గురిని షూట్ చేస్తాను. నిజమైన నాగేశ్వరిని ఆ దైవమే కాపాడుతుంది.